హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీ టమాటో రైస్. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టమాటో రైస్లోకి రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు. రైస్ని 2 టైమ్స్ వాటర్ పోసి కడిగి పక్కన పెట్టేసేయాలి. అలాగే ఒక 20 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ కడిగి పక్కన పెట్టుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి వేడవనివ్వండి. హీట్ అయిన తర్వాత ఒక స్టార్ ఫ్లవర్, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు వేసి కలుపుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, అలాగే కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టిన బఠానీ వేసి కలుపుకోవాలి. టమాటోస్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. రైస్లో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి ఉడికించండి. ఒకసారి ప్లేట్ తీసి ఈ విధంగా రైస్ని కలుపుకోండి. అలాగే స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ వరకు ఉంచండి. రైస్ని చాలా జాగ్రత్తగా కలపండి, లేదంటే విరిగిపోతుంది. టమాటో రైస్ గిన్నెలో కాకుండా ఇదే విధంగా ప్రెషర్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ప్రాసెస్లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.